ఎప్పుడన్నా మా లడ్డుగాడు కోసమే వడ చేయాలనుకుంటే ఇడ్లీకి నానబెట్టేటప్పుడు ఇంకా మినపప్పు వడకు కూడా నానబెట్టేస్తాననమాట. రెండో పనులు ఒకేసారి అయిపోతాయి కదా అన్నట్టు. ముందైతే వడకైతే మినపప్పు వేసి పక్కన పెట్టేసి మిగతా పప్పంతా కూడా ఇడ్లీకి మంచిగా నురగొచ్చేటట్టయితే వేస్తాననమాట. ఇంకా అవి వేసేటప్పుడు ముందు ఒక 10, 15 నిమిషాల ముందు రవ్వ గడిగి పక్కన పెట్టేసుకుంటాను. కొంతమంది చెప్తా ఉంటారు, ఉదయాన మినపప్పు ఎప్పుడు నానబెడతాము అప్పుడే రవ్వ కూడా కడిగి నానబెట్టుకుంటామని చెప్పి. మీరెలా చేస్తారండి? నేనైతే మామూలుగా ఒక 10, 15 నిమిషాల ముందరైతే మినపప్పు వేసే ముందు కడిగి ఇంకా ఆ రవ్వనైతే నీళ్లు పిండేసి ఇంకా మినపప్పులో వేసేసి కలిపి పెట్టేస్తాను. నాకైతే ఇడ్లీలు బాగానే వస్తాయి. ఇంకా అలా చెప్తున్నారని వింటున్నాను నేను కూడాను. సర్లే ఎందుకు మన ఫాలో అయితే పోయిద్ది కదా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాత పెట్టుకోవడం ఎందుకని చెప్పి ఇంకా అలాంటి ప్రయోగాలు అయితే అసలు చేయను నేనైతే మటుకు. నాకు తెలిసింది నేనే చేసుకుంటా ఉంటాను. ఇంక ఇలాగైతే చక్కగా అంతా కలిసేటట్టయితే ఇంక కలిపేసాను. బయటైతే పెట్టట్లేదండి. ఇంక ఈ ఎండకి ఎక్కువ పులిసిపోతా ఉందనమాట. ఇంకా వడపిండిలో అయితే మటుకు ఉప్పు సోడా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టి వడలేసినానంటే ఇంకా మంచిగా పొంగుతూ వస్తాయి వడలైతే మటుకు.